2025కి మనం డబ్బులు ఎక్కడ పెట్టాలో చాలామందికి డౌట్ ఉంది. స్టాక్ మార్కెట్లోనా లేదా క్రిప్టో మార్కెట్లోనా అని. ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. స్టాక్ మార్కెట్ అంటే ఒక స్థిరత్వం ఉంటుంది. కంపెనీ ఫలితాలు, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. కానీ క్రిప్టో స్థిరత్వం ఉండదు. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఒక్క ట్వీట్ చేస్తే విలువ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే ట్వీట్తో ఎక్కడి నుంచి ఎక్కడికో పడిపోతుంది. స్టాక్ మార్కెట్లో మనం ఒక సంవత్సరానికి 10 నుంచి 15% రిటర్న్స్ సాధారణంగా పొందొచ్చు. కానీ క్రిప్టోలో మనం పెట్టిన పెట్టుబడికి 10 నుంచి 100 వచ్చిన కాయిన్లు కూడా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, దానికి కేవైసీ కావాలి. అదే గనక మీరు క్రిప్టో కొనాలి అనుకుంటే మీకు మొబైల్లో ఒక వ్యాలెట్ ఉంటాయి ప్లేస్టోర్లో. అది గనక మనం ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మనం క్రిప్టోని కొనుక్కోవచ్చు. స్టాక్ మార్కెట్ అనేది పూర్తిగా సెబీ కంట్రోల్లో ఉంటుంది. క్రిప్టో ఇంకా పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్లో లేదు. దీనివలన దీనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. మొత్తానికి చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక సేఫ్, క్రిప్టో అనేది రిస్కీ అండ్ వెరీ ఫాస్ట్. క్రిప్టో నాలెడ్జ్ ఉంటే మీరు ఎంతైనా సరే మీరు సంపాదించుకోవచ్చు. కానీ క్రిప్టోలో ఎప్పుడూ కూడా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.